మేడారం జాతరతో భక్తజన సందోహం నెలకొంది. అమ్మలకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు మేడారంలో జాతర సందర్భంగా బందోబస్తు చేపట్టారు పోలీసులు. రెస్క్యూ టీంలను సిద్ధం చేశారు. జాతరలో సుక్క ముక్క తప్పనిసరి కావడంతో కోళ్లు మేకలకు ఫుల్ గిరాకీ పెరిగింది. తల్లుల దర్శనానికి ఫ్యామిలీతో వచ్చిన భక్తులు గుడారాలు వేసుకుని బస చేస్తున్నారు. రేపు మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. ఇప్పటికే సర్కార్ ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఇప్పటికే లక్షల మంది భక్తులు మేడారానికి తరలి వెళ్తున్నారు. రేపటి నుంచి 4 రోజుల పాటు జరిగే మహాజాతరకు కుంభమేళా తరహాలో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జాతరకు ముందే భక్తులు భారీగా వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఇబ్బందులు లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మేడారం జనజాతరకు క్యూ కట్టారు భక్తులు. సమీప గ్రామాల ఆదివాసీలు ఎడ్లబండ్లపై వస్తున్నారు. 50-60 కిలోమీటర్ల దూరం నుంచి తరలి వస్తున్నారు. 2 ఏళ్లకోసారి జరిగే మహాజాతరలో లక్షలాది మంది భక్తులు అమ్మలను దర్శించుకుంటున్నారు. వందల కిలోమీటర్ల నుంచి ఎడ్లబండ్లపై వనదేవతల దర్శనానికి తరలి వస్తున్నారు. మేడారం జాతర ఏర్పాట్లను స్వయంగా మంత్రి సీతక్క పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు సీతక్క. వచ్చే భక్తులందరూ కూడా పేరు పేరున స్వాగతం. 2 సంవత్సరాలు ఎంతో ఓపికతో ఎంతో భక్తితో మరి సమ్మక్క సారలమ్మను చూడాలని ఎదురు చూసినటువంటి వాళ్ళు కనీసం వచ్చేటప్పుడు ఒక్క రోజైనా టైం పెట్టుకొని వస్తే దూరం వాళ్ళు మంచిగా దర్శనం అవుతుంది. పోయేటప్పుడు కూడా మంచి అడవి ఉంది, లోపల ఇంకా రకరకాల టూరిజం అందాలున్నాయి. ఇక్కడ కూడా ఉండడానికి చుట్టుపక్కల అడవులు ఉన్నాయి. దేవుని దర్శనం చేసుకున్న తర్వాత కుటుంబ సమేతంగా ఒక పూట వంటలు చేసుకొని తిని మంచిగా దేవునికి మొక్కులు చెల్లించుకొని వెళ్ళండి. సమ్మక్క సారలమ్మను దర్శించుకునే ముందు జంపండ వాగులో స్నానం చేయడం ఆచారం. సంప్రదాయంగా భక్తులు వాగు దాటుకుంటూ వనదేవతలకు మొక్కులు చెల్లిస్తారు. జంపండ వాగులో ఫ్లో ఎక్కువగా ఉంటుండటంతో డిఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక ఇప్పటికే జంపండ వాగు ప్రాంతంలో భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివాసీ సంస్కృతి ప్రకృతి ఆరాధనకు జంపన్న వాగు నిదర్శనంగా నిలుస్తోంది. రేపు ఎల్లుండి జంపన్న వాగులో స్నానాలు చేసే వారి సంఖ్య మరింతగా పెరగనుంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జంపన్న వాగులో నిత్యం ఎస్డీఆర్ఎఫ్ టీం పర్యవేక్షిస్తోంది. ఈ నెల 18వ తారీఖు నుంచి ఇప్పటి వరకు అంటే ఈ మహాజాతర అయిపోయేంత వరకు కంటిన్యూస్గా మేము డ్యూటీ చేస్తూ ఉంటాము. 100 మంది ఉంటాము. 100 మంది 3 షిఫ్ట్లు వేసి చేసుకుంటాము. ఒక షిఫ్ట్కి వచ్చేసి 30 మంది ఉంటాము. సో ఈ టీం అనేది ఏదైనా రెస్క్యూ జరిగితే కాపాడడం కోసం ఉందని ఆలోచనకు వచ్చి అందరూ మాకు సహకరిస్తున్నారు. మేము కూడా వాళ్ళకు అందుబాటులో ఉంటున్నాము. ఇది చాలా హ్యాపీగా ఉందండి. మేము ప్రజలకు దగ్గరగా ఉండడం, వాళ్ళకు మేము చెప్పడం, వాళ్ళు మాకు కూడా కోఆర్డినేషన్ చేయడం బాగుందండి. ఇది మాకు లిమిట్స్ వచ్చేసి దయ్యాల మడుగు నుంచి చిలకల కట్ట వరకు ఉందండి. అక్కడ వరకు మేము కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటాము. నిరంతరం మేము తిరుగుతూ ఉంటాము, పర్యవేక్షిస్తూ ఉంటాము. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో సుక్క ముక్క తప్పనిసరి. అమ్మల దర్శనం తర్వాత మేకలు గొర్రెలను ఎదురిచ్చి కోసుకునే సంప్రదాయం ఉంది. దీంతో మేడారంలో గొర్రెలు మేకలు కోళ్లకు డిమాండ్ భారీగా ఉంది. అయితే ధరలు విపరీతంగా ఉన్నాయంటున్నారు భక్తులు. మేకలు గొర్రెలు గొర్రె పిల్లలు 8,000 10,000 11,000 1,500. సరుకు మంచిగా ఉంటుంది, మాలు మంచిగా ఉంటుంది. మరి ఇక్కడ ధర ఎందుకు రేటు? మేడారం జాతర కాబట్టి కొంచెం రేటు ఉంటుంది. 10-12 సంవత్సరాలు అవుతాయి. రేట్లు డబుల్ చెప్తానన్నా. ఒక మేక 13,000 16,000 చెప్తాను. ఇక్కడ డబుల్ చెప్తాను. కష్టపడి తేలే మంది ఎక్కువ కాబట్టి తేలే. ఇక్కడ 13,000 14,000 అంటారు. గొర్రెకంతే ఉంది, మేకలకంతే ఉందా? గొర్రెకంతే ఉన్నది. కూల కూడా అట్లే ఉన్నది. అది 3 పావు కేజీలు లేదు, 250 220 300 అంటారు. జాతర కాబట్టి సమ్మక్క సారలమ్మ జాతర కాబట్టి అట్లుంటారు. మేడారం జాతరలో డ్రోన్ కెమెరాలతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. మేడారానికి గిరిజనులు భారీగా తరలి వస్తున్నారు. న్యూజిలాండ్ కు చెందిన గిరిజనుల హాకో డ్యాన్స్ ఆకట్టుకుంది. తెలంగాణ కుంభమేళాకు ఇటు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ప్రతి 4 నిమిషాలకో బస్సు ఉండేలా ఏర్పాట్లు చేసింది. దాదాపు 2 కోట్ల మంది గిరిజనులు జాతరకు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారం జాతర నుంచి మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, జాతర సందడి ఎలా ఉంది? ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై ప్రజలందరూ కూడా ఏ విధంగా స్పందిస్తున్నారు? ఎట్లా జరుగుతుంది మొత్తం మీద జాతర?
అయితే అమ్మవారి ఆగమనం నేపథ్యంలో సారలమ్మ ఆగమన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయి. మొత్తం ప్రాంగణాన్ని అంతా కూడా తీర్చిదిద్దుతున్నారు. అందుకు సంబంధించినటువంటి పూలు కావచ్చు, తర్వాత డెకరేషన్కి సంబంధించినటువంటి మెటీరియల్ కావచ్చు, అదంతా కూడా ప్రస్తుతం ఇక్కడికి తీసుకొస్తున్నారు. అయితే మొత్తం మేడారం మహారాజ్ జాతరకు సంబంధించినటువంటి ప్రధాన ఘట్టాలకు సంబంధించి చూస్తే బుధవారం అంటే రేపటి నుంచి కూడా ఈ జాతర ప్రారంభం కానున్నగా ఇవాళ మహబూబాద్ జిల్లా గంగారం మండలం పునుగొండ్లలో కొలువైనటువంటి పెనుక వంశీయుల ఇలపైన సమ్మక్క సంబంధించిన భర్త పగడిద్దరాజు ఇప్పటికే ఉదయమే బయలుదేరారు. పొనుగొండ్లలో ఉన్నటువంటి పగడిద్దరాజు సంబంధించినటువంటి ఆలయంలో ఉదయం నుంచి కూడా పెనక వంశీయులు మొత్తం శుద్ధి చేసి ముగ్గులు వేసి మామిడి తోరణాలతో అలంకారం చేశారు. గ్రామంలో పెనుక వెంకటేశ్వర్ల ఇంట్లో పగడిద్దరాజుకు సంబంధించిన ఆదివాసీ సాంప్రదాయాలతో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి పాన్పును ఊరేగింపుగా గ్రామంలోని ఆలయానికి తీసుకొచ్చారు. అయితే పగడిద్దరాజుకు సంబంధించినటువంటి అంటే మేడారంకు తీసుకొచ్చే కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రాసెస్లో మంత్రి సీతక్క ఎండోమెంట్ అధికారులంతా కూడా పాల్గొన్నారు. అక్కడికి వెళ్ళి అమ్మవార్లకు సంబంధించినటువంటి ఏదైతే మేడారంకు ఉంటుందో అక్కడికి పగడిద్దరాజుకు అధికారికమైనటువంటి ఆహ్వానం పలికి ఆ కార్యక్రమాలంతా కూడా సీతక్కతో పాటు ఎండోమెంట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే పగడిద్దరాజుకు సంబంధించినటువంటి పెనుగొండ్ల నుంచి ప్రారంభమైనటువంటి ఇది పాదయాత్రగా వాళ్ళంతా కూడా అడవి మార్గంగా రేపు ఇక్కడికి పసరా మండలం లక్ష్మీపురం గ్రామానికి చేరుకుంటారు. అక్కడనే విడిది చేస్తారు. అక్కడ రేపు వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఈ మేడారంకు చేరుకుంటారు. దానికంతా ముందు కూడా మేడారంకు సమీపంలో ఉన్నటువంటి జంపన వాగు దగ్గరికి వెళ్తారు. జంపన వాగు దగ్గర ఎదురుకోళ్ళు ఉంటాయి. మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా పగడిద్దరాజు రావడం బయలుదేరటంతో ఈ జాతరకు సంబంధించినటువంటి ప్రారంభం అవుతుందని చెప్పచ్చు. సేమ్ టైంలో ఇటు ఏటునాగరం మండలం సంబంధించినటువంటి పునుగొండ్ల నుంచి సంబంధించి కూడా గోవిందరాజులు కూడా బయలుదేరుతారు. అదేవిధంగా కన్నెపల్లి నుంచి ఇక్కడ ఇలవేలుపుగా ఉన్నటువంటి సారలమ్మకు సంబంధించినటువంటి బయలుదేరుతారు. దానికి సంబంధించి కూడా ఉదయం అంతా కూడా ఆయా వంశాలకు సంబంధించిన పూజారులంతా కూడా గద్దెల వద్దకు చేరుకుంటారు. గద్దెలంతా కూడా శుభ్రం చేస్తారు. ఆ తర్వాత పూజా కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహిస్తారు. అవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మొత్తం ఈ ప్రాసెస్ ప్రధాన ఘట్టం అంతా కూడా మొదలవుతుంది. రేపు సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి అమ్మవారు తీసుకొస్తారు. ఇక్కడికి గద్దెలపైకి వేయించేసరికి 7-8 గంటలు అవుతుంది. ఆ కార్యక్రమం కోసం కూడా భక్తులంతా కూడా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా అలంకారం కోసం అయితే మాత్రం చూడొచ్చు, పూలన్నీ కూడా సిద్ధం చేశారు. వాళ్ళంతా కూడా ఉన్నారు. ఇక్కడికి సంబంధించినటువంటి పూలు కావచ్చు, ఇదంతా కూడా అలంకారం ఎట్లా మీరు అంటే ఎవ్రీ జాతరకు తీసుకొస్తుంటారా? ఎట్లా ఎవ్రీ జాతరకు శాశ్వతంగా డోనరు గాయత్రి గ్రానైట్స్ ఆధ్వర్యంలో పోయిన సంవత్సరం 116 వెరైటీస్ వేసాము. ఈసారి కొంచెం వెదర్ ప్రాబ్లంతోనే 115 వెరైటీస్ వచ్చాయి. 3 లోడ్ల లోడ్ వస్తుంది. 3 DCMల లోడు వచ్చింది. ఎన్ని క్వింటాల పూలతోటి మొత్తం ఈ ఆలయాన్ని అంతా కూడా అలంకారం చేస్తారు? మొత్తం 11 క్వింటాల 25 కేజీలు వస్తుంది మొత్తం. అలానే అమ్మవారు గద్దెల వచ్చిన కాయండి వెళ్ళే వరకు డెకరేషన్ ఉంటుంది. అంటే ఈ అలంకారం రోజు చేస్తారా ఎట్లా? ఇప్పుడు రేపు చేసేదంతా కూడా ఎలా ఉంటుంది? మళ్ళీ వాళ్ళు నైట్ వేస్తామండి. మళ్ళీ అమ్మవారు వెళ్ళాక ఫ్రైడే రోజు మళ్ళీ డెకరేషన్ అవుతుంది మళ్ళీ పూల పందిరితోనే. అప్పుడు అమ్మవారిని తీసుకొచ్చే ముందు కన్నెపిల్లైనా ఇక్కడ ఇది సమ్మకారు వస్తుంటే అక్కడికి కూడా పోయి ఫ్లవర్తోనే వస్తూ ఉంటుంది అమ్మ. సో ఎట్లుంది అంటే మీరు ఈ అమ్మవారికి కోట్లాది మంది భక్తులు వచ్చేటువంటి ఈ ప్రాంతంలో ఈ అమ్మవారు వేయించున్నటువంటి గద్దెల దగ్గర ఈ అలంకారం కావచ్చు, శాశ్వతంగా దాతలుగా ఉండడం, ఈ అలంకారం ఎంతమంది పార్టిసిపేట్ చేస్తుంటారు? ఇదంతా కూడా ఎప్పటివరకు పూర్తవుతుంది? అంటే ఇది గాయత్రి గ్రానైట్ ద్వారా వద్దిరాజు రవిచంద్ర గారు, ఆయన అంటే నేను బ్రదర్ను. అప్పటి నుండి ఇప్పటికీ ఇది ఆరో జాతర. అంతకుముందు మనది గ్రానైట్ ఇట్లుండే, అప్పుడు డోనర్ చేశాడు. ఇప్పుడు ఇక వాళ్ళు సంస్థ మారింది. అప్పటి నుండి ఇక ఫ్లవర్స్, పువ్వులు, డెకరేషన్ ఇది కూడా శాశ్వతంగా. సీతక్క గారు మాకు చెప్పింది ఏమని అంటే పువ్వులు పందిరి ఇట్లా మీరు వేసుకోండి, ఇది తర్వాత నెక్స్ట్ కూడా చూస్తామని చెప్పారు. ఎట్లా ఉంటుంది అలంకారానికి సంబంధించినటువంటి ఎంతమంది పాల్గొంటారు? ఈ అలంకారం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? ఈ అలంకారం వచ్చేసి ఇప్పుడు 7-8 స్టార్ట్ చేస్తారు. ఈ అలంకారం వచ్చి ఫ్లవర్స్ వచ్చేసి 8-10 కలర్స్ డైజీ వస్తుంది. ఎల్లో డైజీ, వైట్ డైజీ, బ్లూ డైజీ కానీ
చామంతిస్ కానీ అన్ని రకాల డైజీస్ వస్తాయి. మనకు వచ్చేసి హోల్డింగ్ నేమ్ హోల్డింగ్ వస్తుంది. సమ్మక్క సారక్క హోల్డింగ్ తోటి మనకు దాని మీద శిలాపలక మీద పేరు వచ్చేసి మొత్తం డైజీ తోటి అలంకరణ ఉంటుంది. సో ఇప్పుడు ఆర్చీలు కూడా చాలా మొత్తం ఆర్చీలు పెద్ద పెద్ద ఆర్చీలు 8 ఉన్నాయి, తర్వాత చిన్న ఆర్చీలు ఉన్నాయి, ప్రధాన ఆర్చీ ఉంది. వీటన్నిటి దగ్గర కూడా ఎట్లా ఉంటుంది ఈ అలంకారం అంతా? అలంకరణ అంటే గ్రాండ్గానే ఉంటుంది సార్. మార్నింగ్ చూడాలి, మేము చెప్తే మనకి ఉంటుంది. గ్రాండ్ చూస్తే మార్నింగ్ కల్లా గ్రాండ్గా ఉంటుంది. ఎంతమంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు? 45 మెంబర్స్ ఉన్నారు సార్ అందరూ కలిసి. ఇది గ్రాండ్ సార్ వాళ్ళు రవిచంద్ర సార్ వాళ్ళ వెంకన్న సార్ వాళ్ళ ఆధ్వర్యంలో 45 మెంబర్స్తోనే ఆధ్వర్యం చేస్తున్నాము. సో మొత్తంగా చూస్తే భక్తుల రాకతోడైతే మొత్తం ఈ మేడారం అంతా కూడా పులికించబోతుంది. అయితే రేపు బుధవారం ప్రధాన ఘట్టమైనటువంటి సార్లమ్మ, అదేవిధంగా పగడీతిరాజు, గోవిందరాజులు గద్దెలపైకి రావడంతో మొత్తం జాతరకు సంబంధించినటువంటి ప్రధాన ఘట్టం ప్రారంభమవుతుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు ఇవన్నీ కూడా చేశారు. ప్రస్తుతం అయితే ముందస్తు మొక్కుల కోసం వస్తున్నటువంటి వాళ్ళు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎందుకంటే జాతర సమయంలో లక్షల మంది భక్తులు తరలి వస్తారు. అలాంటి సమయంలో కొంత కుటుంబ సభ్యులతోటి జాతరకు రావాలంటే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం కోసం అయితే జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. అయితే సమ్మక్క సారలమ్మ జాతర దగ్గరకు వచ్చినప్పుడు, గద్దెల దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారికి బెల్లం ప్రసాదంగా ఇవ్వడం, అదేవిధంగా కొబ్బరికాయ సమర్పించడం ఇవన్నీ కూడా చేస్తారు. గద్దెలకు సంబంధించినటువంటి దగ్గరికి ఖచ్చితంగా తమ ప్రసాదాన్ని అక్కడికి వెళ్ళాలి, అందించాలి అనేది కోరుకుంటారు. అందుకోసమే ఇక్కడికి వచ్చిన సందర్భంలో కూడా చాలా మందికి ఆ బెల్లం తగ్గడం వల్ల గాయాలు కావడం అట్లాంటివి జరుగుతుంది. అందుకనే ఇక్కడ వాలంటీర్లు కావచ్చు వాళ్ళంతా కూడా ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు హెల్మెట్లు ధరించడం కావడం చేస్తారు. మనం ఆ గద్దెల ప్రాంగణ పరిసర ప్రాంతాలంతా కూడా చూడొచ్చు. విద్యుత్ దీప కాంతులతోటి ఎటు చూసిన భక్త జనసందోహంతో కనిపిస్తుంది. మొత్తంగా మేడారం అంతా కూడా కిక్కిరిసిపోతుందని చెప్పొచ్చు. గద్దెల ప్రాంగణం అంతా కూడా భక్తులతోటి వస్తుంది. ప్రస్తుతం అయితే మేడారంకి సంబంధించిన దగ్గర కావచ్చు, తర్వాత వస్తున్నటువంటి భక్తులు కావచ్చు వాళ్ళందరితోటి అమ్మవారి నామస్మరణతోటే మొత్తం మారుమవుతుంది. ఎటు చూసినా జై సమ్మక్క సారలమ్మ అంటూ ఆ అమ్మవార్లనే కొలుస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇటు జంపనబాగు దగ్గర కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కానీ శివసత్తులు కావచ్చు, పూనకాలు కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సేమ్ టైంలో అమ్మవారికి అయితే బంగారంగా పిలుచుకున్నటువంటి బెల్లాన్ని, అదేవిధంగా అనేక రకాల మొక్కులు వడిబియ్యం కావచ్చు, అలాంటి రకరకాల మొక్కులన్నీ కూడా సమర్పించుకుంటారు. మొత్తంగా రేపు సారలమ్మ, పగడీతిరాజు, గోవిందరాజుల ఆగమనం కోసం అయితే కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. ఓటు హైదరాబాద్ స్టూడియో.